ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఏంటంటే చేపల పులుసు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా హాయ్ అండి అందరికీ. ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఏంటంటే చేపల పులుసు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తరువాత ఇలా పేస్ట్ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా కొంచెం చీలికలాగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపోయినంత కారాన్ని వేసుకోవాలి. ఇదిగోండి, ఒక పక్క కర్రీ అవుతుంది, ఒక పక్క ఫ్రై కూడా అవుతుంది. ఉడుకుతున్నప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి పొడి చేశాను. ఈ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే.